హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో 4 గుడ్లు వేసి కమ్మగా ఇలా రైస్ చేశారంటే సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రైస్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 సెకండ్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఇలా స్పైసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైం లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు ఇలా రైస్ 2 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 4 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఎగ్కి బాగా పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అంతా బాగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయిపోవాలండి. ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఎగ్ మొత్తం ఇలా డ్రైగా అయిపోవాలి. రొటీన్గా చేసే ఫ్రైడ్ రైస్ కంటే ఇలా మాత్రం ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల రైస్ని వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకొని ఈ రైస్కి ఎగ్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం వేడివేడి రైస్ని వేసామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవచ్చు. అదే చల్లన్నం అయితే కనుక ఒక 2 నిమిషాలు స్టవ్ ఆన్లోనే ఉంచి కలుపుకోవచ్చండి. ఈ విధంగా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు లంచ్ బాక్స్కైనా ఈవినింగ్ డిన్నర్ కింద అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇలా సర్వ్ చేసుకున్నారంటే ఆనియన్తో చాలా టేస్టీగా అనిపిస్తుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.